ఫ్రెండ్స్, తాంత్రికుడు నాగిని బంధించడం కోసం పుట్టలో ఉన్న మట్టిని తీసుకొని ఆ మట్టిని పూజ చేసే స్థలంలో వేస్తాడని ఇదంతా సైలెంట్ గా మరుగుజ్జు మంత్రగత్తె చూస్తూ ఉంటుంది. ఇంకా ఈ తాంత్రికుడు నందిని ఇక్కడ కూర్చోబెట్టి నాగిని పిలవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా నాగిని కాలచక్రాన్ని తీసుకోవడం కోసం ఒక ఇంట్లోకి వస్తుంది. ఇంకా నాగిని దాచిపెట్టిన బాక్స్ ని ఓపెన్ చేసి కాలచక్రాన్ని తీసుకోబోతుంది. ఇంకా అప్పుడే తాంత్రికుడు ఆ నాగిని మీద తన శక్తిని ప్రయోగిస్తాడు. దాని వల్ల నాగినికి ఆ శక్తి తెలుస్తుంది. ఇంకా ఆ శక్తి నాగిని తాంత్రికుడు వైపు లాక్కుంటూ తీసుకొని వెళ్తుంది. ఇంకా ఈ నాగిని ఎప్పుడైతే గేట్ దగ్గరకు వస్తుందో అప్పుడే మరుగుజ్జు మంత్రగత్తె ఊసర వెళ్లి నాగిని ఆపేస్తుంది. ఇంకా నాగిని ఊసరవల్లిని నోట్లో వేసుకుంటుంది. కానీ అప్పుడు అక్కడికి చాలా ఊసరవల్లిలు వచ్చేస్తాయి అండ్ అన్ని కలిసి ఒక పెద్ద ఊసరవల్లి లాగా మారి ఆ నాగిని మింగేస్తుంది. ఇంకా వెంటనే మరుగుజ్జు మంత్రగత్తె ఆ ఊసరవల్లిని తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇంకా నాగిని బందీ అయిన వెంటనే ఈ తాంత్రికుడు ఎగురుకుంటూ అవతలకు వెళ్లి పడతాడు. ఇంకా ఈ తాంత్రికుడికి ఏం జరిగిందో అసలు అర్థం కాదు. అందుకే నందిని తీసుకొని వెళ్లి ఆ నాగిని పుట్ట దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ నందిని దొర్లుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేయమని చెప్తాడు. ఇంకా నందిని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే తాంత్రికుడికి నందిని ఒంట్లో ఉన్న నాగిని కనిపిస్తుంది. దానితో ఈ తాంత్రికుడికి అర్థమైపోతుంది. అండ్ తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి నాగిని ఎవరో ఊసరవల్లి కడుపులో బంధించేశారని అర్థమైపోతుంది.